మనాలి హిమాలయాస్ ఫుటీల్స్లో ఉన్న ఒక బ్యూటిఫుల్ వ్యాలీ. ఇక్కడికి చాలామంది స్నో చూడడానికి వస్తే, కొంతమంది మాత్రం ఏ జవానీ హే దివానీ సినిమాని ఇన్స్పిరేషన్గా తీసుకొని వచ్చారు. కానీ నేను ఇక్కడికి రావడానికి రీజన్ 1, 2, 3 కాదు, చాలా ఉన్నాయి. నన్ను చాలా సంవత్సరాల నుంచి చూస్తున్న మన సబ్స్క్రైబర్స్ ఏమైనా గెస్ చేయగలుగుతారా నేను ఇక్కడికి రావడానికి రీజన్ ఏందో? ఎలాగైనా ఈ వీడియో చూస్తూ ఉండండి, మీకు తెలిసిపోతుంది. ఈ వీడియో చూడడం స్టార్ట్ చేసి ఉంటే తప్పకుండా లైక్ చేయండి. అందరికీ నమస్తే, నేను మీ రైడ్ తీసే. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్రైట్, అందరికీ నమస్తే, నేను మీ రైడ్ విజయ్. ఫస్ట్లీ హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విజయ్. ఆల్వేస్ అదేదో తెలియని ఫీలింగ్ ఉంటుంది హార్ట్ లోపల ఎప్పుడైతే మౌంటైన్స్కి దగ్గరలో ఉంటానో నేను. అండ్ ఆల్మోస్ట్ లైక్ హిమాలయాస్ ఆర్ మై సెకండ్ హోమ్. మీ అందరికీ తెలుసు, లాస్ట్ ఇయర్ 6 months మనం లదాఖ్లో ఉండే. అండ్ లదాఖ్ అయిపోయిన తర్వాత వీఆర్ ఆన్ అవర్ న్యూ అడ్వెంచర్. లైక్ లాస్ట్ మంత్ నేను కాశ్మీర్లో ఉండే, కాశ్మీర్ స్నోఫాల్ అంతా విట్నెస్ చేసిన. దాన్ని కూడా ఒక బ్లాగ్ చేసి చూపించిండే మీకు. హోప్ఫుల్లీ ఆ బ్లాగ్ మీరు అందరూ చూసిరని చెప్పి అనుకుంటున్నా. ఒకవేళ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లేకుంటే ఛానల్ ఓపెన్ చేయండి. ఛానల్ ఓపెన్ చేసి రైడ్ విత్ విజయ్ కాశ్మీర్ అని చెప్తే కూడా మీకు ఆ వీడియోస్ వచ్చేస్తాయి. సో ఈరోజు దిస్ ఈస్ ద అల్టిమేట్ గైడ్ ఫర్ పీపుల్ హు ఆర్ కమింగ్ టు మనాలి. అండ్ మనాలికి వచ్చి అసలు ఏం చేయాలి, ఏం ఎక్స్ప్లోర్ చేయాలి అని అర్థం కాకపోయినా, లేకుంటే మనాలికి వచ్చి మీరు ప్యాకేజ్ బుక్ చేసుకున్న తర్వాత వీళ్ళు సరైన ప్లేసెస్ మమ్మల్ని తీసుకెళ్తలేరా అని చెప్పి తెలుసుకోవాలనుకుంటే కూడా ఈ వీడియో మీరు చూడొచ్చు. అండ్ మనాలి ఎవరైతే వెళ్దామని చెప్పి అనుకుంటున్నారో ఇమీడియట్గా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ వీడియో చూడడం స్టార్ట్ చేస్తే ఏం చేయాలి తెలుసు కదా, లైక్ చేయండి. సో ఈరోజు మనం మనాలిలో లోకల్ సైట్ సీయింగ్ ప్లేసెస్ అవన్నీ మనం చూడడానికి వెళ్తున్నాం. అండ్ చాలామంది మనాలికి స్నో 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 అని చెప్పి లోకల్ కల్చర్, లోకల్ ఫుడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మిస్ అయిపోతుర్రు. సో ఐఎమ్ ట్రయింగ్ టు అవన్నీ ఈ బ్లాగ్లో చూపెట్టడానికి నేను ట్రై చేస్తాను. చలో లెట్స్ గో. మీ అందరికీ గుర్తుంటే 2025 మనం మన సబ్స్క్రైబర్స్ తోటి కలిసి లదాఖ్ ఎక్స్పెడిషన్ చేసినాం. ఈసారి లదాఖ్ ఎక్స్పెడిషన్ స్టార్ట్ చేసే ముందు మనం మన సబ్స్క్రైబర్స్తో మనాలి కూడా చేయబోతున్నాము. నా పాయింట్ ఆఫ్ వ్యూలో మన సబ్స్క్రైబర్స్కి ఏదైనా ఆఫర్ చేసే ముందు అది ఎలా ఉందో నేను తెలుసుకోవాలి, అది నేను ఎక్స్పీరియన్స్ చేయాలి. అది బెస్ట్ అని చెప్పి నాకు అనిపిస్తేనే నేను మన సబ్స్క్రైబర్స్కి ఆఫర్ చేయగలుగుతా. సో అదే ప్రాసెస్లో నేను మనాలి వచ్చిన. మీకంటే ముందు, మీరు నాతో పాటు మనాలి ఎక్స్ప్లోర్ చేసే ముందు అసలు మనాలి ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి, ఎక్కడ ఉంటే బాగుంటుంది, ఏ ప్లేసెస్ తిరిగితే మన సబ్స్క్రైబర్స్కి సెట్ అవుతుంది అని ఎక్స్ప్లోర్ చేయడానికే ఈరోజు నేను బయలుదేరినా. ఐ థింక్ ఈ సేయింగ్ మీరు ఎక్కడ అయిన ఉండరు, డెస్టినీ అనేది మన చేతుల్లో ఉండదు, జర్నీ మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి కనిపించిన ప్రతి ఒక్క వ్యూ, ఇక్కడున్న నేచర్ మనాలిని నాకు మరింత దగ్గరగా చేసింది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు పొందాలంటే రొటీన్గా ప్యాకేజ్ బుక్ చేసుకొని వస్తే సరిపోదు, మీరు నాతో పాటు రావాలి మనాలికి. మాట్లాడుతూ ఈ వ్యూస్ చూస్తూ మనం విజిట్ చేయాల్సిన ఫస్ట్ డెస్టినేషన్కి రీచ్ అయిపోయినాం. అదే హడింబా దేవి టెంపుల్. నా వెనకాల కనిపిస్తుంది కదా, అదే హిడింబా దేవి టెంపుల్. లోకల్ సైట్ సీయింగ్లా వెరీ వెరీ మేజర్ అండ్ వెరీ వెరీ ప్రయారిటీ ప్లేస్. హిడింబా దేవి టెంపుల్ ఏదైతే ఉందో, హిడింబా అంటే ఇక్కడ ఏదైతే ఫారెస్ట్ ఉంటుండేనో ఈ ఫారెస్ట్కి తను దేవత అనమాట. సో ఎప్పుడైతే మహాభారతం జరిగిందో, మహాభారతం టైంలో భీముడు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ తోటి అందరూ అరణ్యంలో ఉన్నప్పుడు తనకి హిడింబాదేవి కలుస్తుంది ఈ ఫారెస్ట్లోనే. నాకు తెలిసి పురాణాలలో ఇంకా డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ నాకు ఇక్కడికి వచ్చినప్పుడు వండర్ఫుల్గా ఫీల్ అయ్యేది టెంపుల్ కంటే కూడా ఇక్కడ ఉన్న ఫారెస్ట్, ఈ పైన్ ట్రీ ఫారెస్ట్ ఈ స్టోరీని విట్నెస్ చేస్తుంది. ఈ స్టోరీ మనకి ఎవరు ఎట్లా చెప్పినా, మనం ఎట్లా విన్నా, మనం ఎట్లా అర్థం చేసుకున్నా, ఐ గెస్ దిస్ ఫారెస్ట్ ఈజ్ ద విట్నెస్ ఈ స్టోరీకి అని చెప్పి అనిపిస్తుంది. పాండవులకి సంబంధించిన చాలా చిహ్నాలు ఉన్నాయి. అండ్ పాండవుల స్టోరీ, మహాభారతానికి సంబంధించిన ఒక చిహ్నమే ఈ హిడింబాదేవి టెంపుల్. మీరు ఇక్కడ హిడింబాదేవి టెంపుల్ దర్శనంతో పాటు కొన్ని యాక్టివిటీస్ కూడా చేయొచ్చు. లోకల్ ట్రెడిషన్ డ్రెస్ వేసుకొని అందమైన ఫొటోస్, ప్లస్
టెంపుల్ చుట్టుపక్కల ఉన్న అరణ్యాన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. హిడింబాదేవి టెంపుల్ పక్కకే మీకు ఓపెన్ ఘటోర్గజుడు టెంపుల్ కూడా ఉంటుంది. సో నా వెనకాల ఏదైతే పెద్ద చెట్టు కనిపిస్తుంది కదా, ఇక్కడే మన ఘటోర్గజుడిది టెంపుల్ అనమాట. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు హిడింబాదేవి టెంపుల్. అండ్ దీని పక్కకే నేను ఇప్పుడు ఒక బోర్డు చూపించిన కదా, ఆ బోర్డు మీరు ఇక్కడ నిలబడి చదివితే లిటరల్లీ మీకు ఇట్లా గూస్ బంప్స్ వస్తాయి. ఎందుకంటే ఆ బోర్డు చదువుతున్నప్పుడల్లా లిటరల్లీ మహాభారత్ని నేను రిలేట్ చేస్తున్నట్టుండే. ఎందుకంటే నేను రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో ఒకటి మహాభారత్ది యానిమేటెడ్ సిరీస్ చూసిన. దాంట్లో ఘటోర్గజుడు గురించి ఒక 2-3 ఎపిసోడ్స్ ఉంటాయి. నెక్స్ట్ లెవెల్ ఎపిక్ ఉంటుంది అనమాట. అండ్ మన ఘటోర్గజుడిది కూడా ఇక్కడ మంచి టెంపుల్ చేసి ఉంటే బాగుంటుండే, బట్ చాలా చిన్న చెట్టు దగ్గరనే ప్రార్థిస్తారు. హవెవర్ ఘటోర్గజుడు అంటేనే ఈ అరణ్యానికి రాజు. అరణ్యంలో ఒక చెట్టు ఏంది, ఈ అరణ్యం అంతా అయినది. ఏమంటారు, అవునా కదా? డివైన్ ఫీలింగ్ టెంపుల్ విజిట్ చేసి ఈ నేచర్లో కొంచెం సేపు టైం స్పెండ్ చేసినందుకు. అండ్ ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ విజిట్ చేసే ప్లేసెస్కి వెళ్తున్నాం, అంటే నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాం. అదే వశిష్ఠ టెంపుల్ అనమాట. అక్కడ మనకి హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి. ఇది మాత్రం అంటే మనాలి వచ్చే వాళ్ళు డెఫినెట్లీ ఈ టెంపుల్ విజిట్ చేసిన తర్వాత ఏదేమైనా సరే వశిష్ఠ టెంపుల్ మాత్రం కంపల్సరీ వెళ్ళండి, ఆ హాట్ స్ప్రింగ్స్ చూసేసి రండి. సో పదండి, ఇక్కడ నుంచి మన క్యాబ్ ఉంటుంది, క్యాబ్ మనల్ని అక్కడ దాకా తీసుకెళ్తుంది. మనం వశిష్ఠ టెంపుల్కి వెళ్ళే ముందు ఇక్కడ లైట్గా షాపింగ్ కూడా చేయొచ్చు. ఐ గెస్ మనాలియే కాదు, ఇలాంటి టూరిస్ట్ ప్రతి ఒక్క ప్లేస్లో మన టూరిస్ట్ పల్స్ని లోకల్స్ కరెక్ట్గా గెస్ చేస్తారు. నా దగ్గర ఇలాంటి ఐటమ్స్ అన్నీ ఉన్న తర్వాత కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళి చెక్ చేయడం స్టార్ట్ చేసిన. బట్ ఎనీహౌ ఇక్కడ నుంచి మనం షాపింగ్ చేస్తే లోకల్స్కి ఒక చిన్న హెల్ప్ కూడా అయిపోతుంది. పర్టికులర్గా మనాలి ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉండే రోడ్స్ చాలా చిన్నగా ఉంటాయి అండ్ ఎవ్రీ టైం బిజీగానే ఉంటాయి. సో మనం ఏదైనా ప్లేస్కి వెళ్ళాలంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ కావాలి. అలా చేసినప్పుడే ట్రాఫిక్ నుంచి మనం తప్పించుకోగలుగుతాం. ఇదంతా అటు ఉంచితే మా క్యాబ్ డ్రైవర్ ఆల్మోస్ట్ F1 ఫార్ములా డ్రైవర్లా కార్ నడిపించిండు. ఐ గెస్ 15-20 మినిట్స్లో మనం వశిష్ఠ టెంపుల్ కూడా రీచ్ అయిపోయినాం. అండ్ ఇలాంటి టెంపుల్ నా లైఫ్లో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నార్మల్గా టెంపుల్ పరిసరాలలో ఎలాంటి రెసిడెన్స్ ఎలాంటి ఇల్లులు ఉండవు, కానీ టెంపుల్ పక్కనే లోకల్స్వి చాలా ఇల్లులు ఉన్నాయి. మీ అందరికీ వశిష్ఠ ముని గురించి తెలిసే ఉంటుంది కదా, ఆయనకి సంబంధించిన టెంపులే ఇది. ఇక్కడున్న ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే హాట్ వాటర్ స్ప్రింగ్స్. క్లైమేట్ ఎలా ఉన్నా ఇక్కడ మాత్రం ఈ హాట్ వాటర్ స్ప్రింగ్స్ ఎప్పుడూ వేడి వాటర్ని వదులుతూనే ఉంటుంది. డిఫరెంట్ ఫీలింగ్ కదా, ఇక్కడనే వశిష్ఠుడు ఉండి ఆయన మెడిటేషన్ అవన్నీ చేసి చాలా అద్భుతమైన థింగ్స్ ఆయన సాధించిండు ఆయన లైఫ్లో. అండ్ ఆ ప్లేస్ మనం ఇక్కడ విజిట్ చేసి ఆ వైబ్ని మనం ఇక్కడ తీసుకుంటుంటే నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. అండ్ ఈ టెంపుల్ పక్కకే వెనకాలనే పెద్ద పెద్ద హిమాలయ మౌంటైన్స్ అండ్ న్యాచురల్గా హాట్ స్ప్రింగ్ వాటర్. అండ్ ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అంతా వుడ్ ఇంకా స్టోన్ తోటి ఏదైతే తయారు చేసారో చూడడానికి అద్భుతంగా. అండ్ ఇక్కడికి వచ్చినప్పుడు నేనేం సజెస్ట్ చేస్తాను అంటే కొంచెం పీస్ఫుల్గా ఇక్కడ కూర్చొని ఈ వైబ్ని ఎంజాయ్ చేయండి. ఫొటోస్ వీడియోస్ అనకుండా, రీల్స్ అవి అనకుండా. నేను ఇక్కడ వచ్చినప్పటి నుంచి అదే చూస్తున్నా, ఎవ్రీబడి ఆర్ బిజీ ఇన్ టేకింగ్ రీల్స్ వీడియోస్. బట్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇస్ లైక్ ఇక్కడ కూర్చొని ఆయన అంత తపస్సు చేసి ఆయన జ్ఞానాన్ని ఏదైతే పొందిండో ఆ జ్ఞానాన్ని మనం కొంచెమైనా ఈ పీస్లో మనం వైబ్ కావడం. సో పొద్దున్న నుంచి మనం మనాలిలో ఉన్న స్పిరిచువల్ డెస్టినేషన్స్ అన్నీ విజిట్ చేసినాం కదా. ఇప్పుడు స్పిరిచువల్ డెస్టినేషన్స్ కొంచెం పక్కకు పెట్టేసి ఇక్కడున్న సిటీ లైఫ్ ఏదైతే హల్చల్ ఉంటుందో దాన్ని కూడా విజిట్ చేసాం. నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి మనాలి ది మాల్ రోడ్ వెళ్తున్నాం అనమాట. హాట్ స్పాట్ ప్లేస్ అని చెప్పి అనొచ్చు మనాలిలో. లెట్స్ గో. మనాలి మాల్ రోడ్తో పాటు పక్కకే ఉన్న బుద్ధిస్ట్ మానిస్ట్రీని విజిట్ చేయండి. ఇక్కడ మీకు టిబెటియన్ కల్చర్ ప్లస్ పీస్ఫుల్ ఎన్వైర్న్మెంట్ దొరుకుతుంది.
నాది మనాలిలో. మనాలి సైట్ సీయింగ్ అంతా అయిపోయింది. ఇది లాస్ట్ అనమాట. మనకు కావాల్సిన షాపింగ్ అంతా వేసుకొని ఇక్కడ నుంచి వెళ్తాం. అండ్ నిన్న నేను సేమ్ ఇదే టైంకి ఇంటి దగ్గర ఉండే. సన్ ఫుల్గా సూర్యుడు ఉండే, ఫుల్గా ఎండ ఉండే, వేడి చాలా ఉండే. కానీ ఈరోజు సడన్గా క్లౌడీ అయిపోయింది. అండ్ యాజ్ పర్ గూగుల్ ఇంకో 2 డేస్లో ఇక్కడ స్నోఫాల్ అవుతుందని చెప్పింది. ప్రాబబ్లీ మన లక్ మంచిగా ఉంటే రేపు కానీ ఎల్లుండి కానీ స్నోఫాల్ కావచ్చు. అండ్ రేపు నేను ఇక్కడ నుంచి ఇంకో డిఫరెంట్ ప్లేస్కి వెళ్తాం. సో అక్కడ మన అదృష్టం మంచిగా ఉంటే స్నోఫాల్ చూడొచ్చు. ఆల్రైట్, ఈరోజుకి మనాలిలోని ఇంపార్టెంట్ బ్యూటిఫుల్ సైట్ సీయింగ్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో, ఫేమస్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం విజిట్ చేసినాం. సో అవన్నీ మీకు దగ్గర నుండి చూపించినా మీకు ఎట్లా అనిపించింది. నెక్స్ట్ టైం మీరు ఒకవేళ మనాలి వస్తే డెఫినెట్లీ ఈ ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయండి మర్చిపోకుండా. అండ్ మీరు ప్యాకేజ్ బుక్ చేసుకుంటే మీ ప్యాకేజ్లో ఈ ప్లేసెస్ ఉన్నాయా లేవా చెక్ చేసుకోండి. అండ్ అన్నిటికంటే నాకు ఇంపార్టెంట్ అనిపించేది ఈ ప్లేసెస్ కంటే ఆ మౌంటైన్స్, ఆ వెనకాల ఏవైతే స్నో గ్లేషియర్ మౌంటైన్స్ కనిపిస్తున్నాయో సడన్గా వాటిని చూడగానే లైఫ్, హార్ట్ రేట్ అన్నీ స్లో అయిపోతాయి. డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది. ఇది రోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా కనిపిస్తూనే ఉంటుంది. కానీ ఎవ్రీ టైం ఎప్పుడు చూసినా నాకు ఎందుకు అది కొత్తగా అనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది ఇట్లాంటి వ్యూ కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇక్కడికి ఈ బ్లాగ్ క్లోజ్ చేద్దాం. ఇక్కడ దాకా మీకు వీడియో నచ్చితే, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇంతవరకు రైడ్ విత్ విజయ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాయ్, జై హింద్.